ఈ యువత ఈ ధర్మాలో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మీ యొక్క కార్యంలో, మీ యొక్క పనిలో యువతకున్నటువంటి పాత్ర ఏమిటి అని అడిగి ఉన్నాము. శ్రీ భగవాన్ చెప్పారు అక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యువత యొక్క ఇన్నర్ చైల్డ్, అంతరంగంలో ఉండే ఆ పసిబిడ్డ సంతోషంగా ఉండాలి. అండ్ సోమా ద్వారా అది జరుగుతుంది. అండ్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాగే పాదుకాస్ నుండి దీక్ష తీసుకుంటూ ఉన్నప్పుడు వెరీ వెరీ హ్యాపీ, చాలా చాలా సంతోషం అయిపోతారు. ఇవన్నీ కూడా, ఈ అన్ని అంశాలు కూడా ఒక వ్యక్తి, ఆ యువత యొక్క అంతరంగ బిడ్డను సంతోషం చేసేస్తుంది. సో మనము ఆ అంతరంగంలో ఉండే బిడ్డ అంటే ఆ ఇన్నర్ చైల్డ్, ఆ ఇన్నర్ చైల్డ్ నుండి మనము ప్రారంభించాలి. అదే చాలా ముఖ్యము. తర్వాత శ్రీ భగవాన్ చెప్తున్నారు, మీకేం తెలియాలి అంటే భారతదేశము విశ్వగురు అవ్వబోతుంది. అతి త్వరలో, చాలా రిమార్కబుల్ వేలో అది విశ్వగురు అవ్వబోతుంది. సో ఇది యూత్కి, మన దేశం యొక్క యూత్కి ఇది చాలా చాలా ముఖ్యము. యువత చాలా ముఖ్యమైన పాత్రను, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతున్నారు. యువత చాలా చాలా ముఖ్యమైన పాత్రను వహించబోతున్నారు. యువత అందరికీ కూడా ఒక స్పష్టమైన ఉద్దేశం ఉండాలి, ధ్యేయం ఉండాలి, క్లియర్ పర్పస్ ఉండాలి. వాళ్లకు డాక్టర్ అవ్వాలని ఉండొచ్చు, ఇంజనీర్ అవ్వాలని ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. అయితే దానితో పాటు చాలా ముఖ్యం ఏమిటంటే వాళ్ళ లోపల ఒక స్పష్టమైన ఉద్దేశము, ధ్యేయము, పర్పస్, విజన్ ఉండాలి. ఏమనంటే భారతదేశం విశ్వగురు అవ్వడానికి, సనాతన ధర్మం పునరుద్ధరణ అవ్వడానికి నేను సహాయం చేయాలి. శ్రీ భగవాన్ చెప్పిన వాక్యం నేను రిపీట్ చేస్తున్నాను. భారతదేశం పునరుద్ధరణ అవ్వడానికి, సనాతన ధర్మం పునరుద్ధరణ అవుతూ భారతదేశం విశ్వగురు అవ్వడానికి నేను సహాయపడాలి. ఈ విధంగా ఒక యూత్కి ఈ విజన్ ఉండాలి, ఈ ధ్యేయం ఉండాలి. శ్రీ భగవాన్ అంటున్నారు, సనాతన ధర్మాన్ని, విశ్వగురువుని వేరు చేయలేము, సపరేట్ చేయలేము అని చెప్తున్నారు. సో వాళ్లకు ఇటువంటి ఒక ధ్యేయము, ఇటువంటి ఒక ఉద్దేశము, పర్పస్ అనేది ఉండాలి. మీరు ఒక డాక్టర్గా ఉండొచ్చు, ఒక గ్రేట్ ఇంజనీర్గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే భారతదేశంని బిల్డ్ చేయటం, భారతదేశంని ఒక పెంపొంది స్థాయికి తీసుకురావటము, భారతదేశాన్ని విశ్వగురు చేయటము, సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేయటము. మళ్ళీ శ్రీ భగవాన్ చెప్తున్నారు, ఈ రెండింటిని సపరేట్ చేయలేము. విశ్వగురువుని, సనాతన ధర్మాన్ని వేరు చేయలేము. ఇది ఒక యూత్కి తన లోపల ఉద్దేశము, పర్పస్ అనేది ఉండాలి. ధర్మాలో చేస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రాము దీనికోసమే రూపొందించబడింది. డైరెక్ట్లీ దాని గురించి కాకుండా చెప్పే రీతిలో నేరుగా, చెప్పే రీతిలో చెప్పిస్తూ ఉంటాము అని చెప్తున్నారు శ్రీ భగవాన్. ఇది చెప్పి శ్రీ భగవాన్ అన్నారు, ఈ రోజు యువత ఎలా ఉన్నారంటే సాధారణంగానే వాళ్ళు ఆధ్యాత్మికతను తిరస్కరిస్తున్నారు. అందరూ అని చెప్పము, అయితే చాలా వరకు అలా ఉన్నారు అని చెప్తున్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, అందుకే మేము జాగ్రత్తగా, సటిల్గా, నిదానంగా చేస్తాము. మీరు భారతదేశము, సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేసేలాగా చేస్తాము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఎప్పుడైతే ఇది సెట్ అవుతుందో మీ హోల్ లైఫే మారిపోతుంది, మరియు దేశం కూడా మారిపోతుంది. ఈ సందర్భంలో శ్రీ భగవాన్ ఒక
ఈ సందర్భంలో శ్రీ భగవాన్ ఒక ఉదాహరణ తెలియచేశారు. శ్రీ భగవాన్ చెప్పారు, చాలా చాలా ఏళ్ల క్రితము ఒక యూత్ కోర్స్లో ఒక ప్రశ్న అడిగారు. ఒక అబ్బాయి భగవాన్ అన్నారు, నాకు ఒక అబ్బాయి ఇలా అడిగినప్పుడు, అంటే ప్రశ్నోత్తరాలు ఉంటాయి కదా, అప్పుడు శ్రీ భగవాన్ ఆయనకు చెప్పారంట, నువ్వు భారతదేశం పెంపొంది చేసే దాని మీద ఏకాగ్రతగా ఉండాలి అని చెప్పారంట. శ్రీ భగవాన్ చెప్పారు, నువ్వు భారతదేశము పెంపొంది చేసే దానిలో ఏకాగ్రతగా ఉండాలి అని చెప్పారంట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, నేను భారతదేశాన్ని పెంపొంది చేసే దాంట్లోనా, నా కండిషన్ ఏంటంటే నాకు మ్యాథమెటిక్స్ లో కేవలం 8 మార్కులు వచ్చాయి. నేను జస్ట్ మ్యాథమెటిక్స్ లో 8 మార్కులు తెచ్చుకునేటువంటి ఎట్లో అట్లా అంతే, ఆ మాత్రమే తెచ్చుకోగలిగాను. మరి శ్రీ భగవాన్ నన్ను బిల్డప్ ఇండియా, భారతదేశాన్ని పెంపొంది చేయమంటున్నారు, అది ఎలా చేయగలుగుతాను అని ఆ ప్రశ్నలో ఉండిపోయారు. శ్రీ భగవాన్ చెప్పారు, ఇది ఒక పెద్ద స్టోరీ, మీకు చిన్నగా క్లుప్తంగా చెప్తున్నాను అన్నారు. శ్రీ భగవాన్ చెప్పారు, ఒక క్లాస్లో, ఎగ్జాక్ట్గా ఏ క్లాస్ అనేది గుర్తులేదు, ఆయన జాయిన్ అయ్యాడు, ప్రాసెస్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఐఐటిలో జాయిన్ అయ్యాడు. మ్యాథమెటిక్స్ లో 8 మార్కులు ఎక్కడ, ఐఐటిలో జాయిన్ అవ్వడం ఎక్కడ, అన్ఇమాజినబుల్ కదా. అయితే ఆ షిఫ్ట్ వచ్చేసింది, ఐఐటిలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఆయనకు స్టాన్ఫోర్డ్ నుండి ఇన్విటేషన్ వచ్చింది, ఆయన అక్కడికి వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. పిహెచ్డిలో అంతే ఫుల్ బ్లూ ఆఫ్, టేక్ ఆఫ్ చేసేసాడు. యాడ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఆయన పక్కన ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి కూర్చున్నారు. ఆయన పక్కన ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి కూర్చున్నారు. ఆయన అడిగారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. ఈయన చెప్పారు, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని. మళ్ళీ ఆయన ఓల్డ్ మ్యాన్ అడిగారు, ఓకే, నువ్వు వెళ్ళే ఇంటర్వ్యూలో నీకు ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నావా అని అడిగారు. ఈ అబ్బాయి చెప్పాడు, నో నో, నాకు రాదు, నేను ఐఐటి అయినప్పటికీ, స్టాన్ఫోర్డ్లో నేను చదివినప్పటికీ ఈ ఉద్యోగం నాకు రాదు, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన ఉద్యోగము, దేశం కోసమే నిర్ణయాలు తీసుకునేటువంటి ఉద్యోగము, దేర్ఫోర్ అది నాకు వస్తుందని నేను అనుకోను అని అన్నారు. ఎందుకంటే నాకే ఎక్స్పీరియన్స్ లేదు, దేశం కోసం నేను ఎలాగ నిర్ణయాలు తీసుకోగలుగుతాను, నాకే అనుభవం లేదు, అందువలన నాకు ఇది రాదు అని చెప్పాడు. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ఈయనతో